హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, గోవాడ నుంచి వస్తుంటే హారిబుల్ జర్నీ అని. లిటరల్గా అది హారిబుల్ జర్నీ ఫ్రెండ్స్. చేబ్రోలు అలా వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు డైవర్షన్ ఇచ్చారు. కోరి తిరణాలు జరుగుతుందండి, ప్రభలు ఉన్నాయని. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు ఫ్రెండ్స్. మూడు ఊరు పేర్లు చెప్పి మీకు హైవే వచ్చిద్దండి అని చెప్పాడు. తీరా చూస్తే ఫ్రెండ్స్ 7:30కి వెళ్ళిన మేము 9కి హైవేకి వచ్చాం. అంటే లిటరల్గా గంటన్నర జర్నీ చేసాం. అసలు ఎలా చేసాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఆ ఊర్లో మేము ఎప్పుడు చూసింది కూడా కాదు. చాలా చాలా భయం అనిపించింది ఫ్రెండ్స్. అటు ఇటు పొలాలు, చిన్న రోడ్లు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కొంచెం పక్కన ఆపుకోవాలి. రోడ్ల మీద జనాలు లేరు, చీకటిగా ఉంది. ఎక్కడో ఒక ఊరు, మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక ఊరు. ప్రతి ఒక్కళ్ళని అడుగుతా ఇటు ఎటు వెళ్తుంది అని అడిగి తెలుసుకొని వెళ్ళాం. మా పాప అయితే కారులోనే పడుకుంది. మేము వస్తేనే ఫుడ్ తీసుకొని వచ్చాం. సో పాపకి కారులోనే ఫుడ్ పెట్టుకున్నాం. మేమేమన్నా చాలా దూరంలో ఉన్నామా అంటే కాదు, గుంటూరుకి చాలా పక్కనే ఉన్నాం, సిటీ అవుట్స్కట్స్లోనే. బట్ మేము ఎక్కడున్నామన్నదే తెలీదు. ఆ ఊర్లు కానీ అవన్నీ చూడలేదు. రూట్ మ్యాప్ పెట్టుకుందామంటే సిగ్నల్ లేదు, మిగిలిన ఫోన్లలో ఛార్జింగ్ లేదు. ఏంటో ఫ్రెండ్స్, అలా జరిగిపోయింది. ఇలాంటి జర్నీ మీ లైఫ్లో కూడా జరిగితే నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.